నిన్నటి వరకు కూడా బాగానే ఉన్నారు, ఓటు కూడా వేసొచ్చారు. ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి ఇద్దరు చనిపోయారు. అసలు ఏమైంది, ఎందుకు వాళ్ళు చనిపోయారు, ఎక్కడ ఈ విషాదం జరిగింది, అధికార యంత్రాంగం ఎలా రెస్పాండ్ అయింది? వాట్స్ దిస్. ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. అందుకు కారణం ఇద్దరు చనిపోవడం, మరికొందరు అనారోగ్యానికి గురి కావడమే. 40 కుటుంబాలు ఉండే ఈ గ్రామం పేరు కురుముల తోగు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచెర్ల పంచాయతీ పరిధిలో ఉంది. ఈ గిరిజన గ్రామంలో 60 ఏళ్ల వృద్ధురాలితో పాటు దేవరాజు అనే పిల్లాడు చనిపోయాడు. 15 మందికి పైగా రోగాన బారిన పడ్డారు. ఉన్నట్టుండి గ్రామంలో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ పాయిజన్ అని అధికారులు అంటూ ఉంటే, కలుషిత నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. ఆహారంలో అవగాహన రాహిత్యం. ఎండు చేపలు దానిలో నల్లబడిపోయినాయి. వాళ్ళని ఏం తిన్నారనే డీటెయిల్గా అడిగితే ఇవి తిన్నామని చూపించడం కూడా మాకు జరిగిందండి. జరిగిన దానిలో ఏంటంటే ఎండు చేపలు, పచ్చి పులుసు అలాంటివి మనం రిపీటెడ్గా చెప్తుంటాము ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటాయని. తవ్వింది పారి దిగితే శుభ్రంగా చేసి తాగినాం, కానీ కింద అట్లాగే ఊరి మళ్ళీ పైనకు వచ్చేసింది. ఆ నీళ్ళు తాగితే వాంతులు వచ్చి విరోచనాలు వచ్చి అమ్మాయికి అట్లా జరిగింది. పోలవరం నియోజకవర్గంలోని ఈ ఏజెన్సీ ప్రాంతంలో తాగునీరు, ఇతర అవసరాల కోసం గ్రామస్తులు కుంటల్లోని నీటిని వాడతారు. చెట్లు ఆకులు రాలి కులిన వ్యర్థాలు కలిసిన ఆ నీటిని తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. 1 కాదు 2 కాదు 7 కుటుంబాల వాళ్ళు ఇలా అనారోగ్యం పాలు కావడంతో విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన గ్రామానికి వచ్చారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అత్యవసర చికిత్సలు అందించారు. డయేరియా మరింత ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నారో వారికి మేము డోర్ టు డోర్ సర్వే చేసి వారికి కూడా మందులు అందిస్తున్నాము. ఇప్పుడు గ్రామంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందండి. ఎవరికైతే కూడా కొత్త కేసులు అయితే ఏం నమోదు కాలేదు. అందరూ కొంచెం ఆరోగ్యంగానే ఉన్నారు. మన తరఫున మనం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవి కూడా రెగ్యులర్గా సప్లై చేస్తూ ఉన్నాము. అనారోగ్య పరిస్థితులు ఉండడం వల్ల పంచాయతీ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి శానిటేషను, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుందండి. మెడికల్ క్యాంప్ కూడా పెట్టి ప్రస్తుతానికి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటికి ఆర్వో వాటర్ ని, మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా నిర్మూలించేందుకు వెంటనే హ్యాండ్ బోర్ వేయించారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఏజెన్సీలో ఆరోగ్యకర వాతావరణం నెలకొంది. కూడా వేయమని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. దానికి సంబంధించిన లోకల్ ఫండ్స్ ద్వారా మనం వేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇమీడియట్గా వాటర్ ఫెసిలిటీ ఒక హ్యాండ్ పంప్ ద్వారా ప్రొవైడ్ చేయడానికి మా డిపార్ట్మెంట్ తరఫున తగిన చర్యలు తీసుకుంటాం. ఇంటింటి ఆరోగ్యం కోసం ఆరోగ్య సురక్ష కేంద్రాలు, ఫీడర్ అంబులెన్స్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు విపక్షాలు విమర్శలు చేశాయి. ఆధునీకరణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. ఇప్పుడు ఆ మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లే దట్టమైన అటవీ ప్రాంతాల్లోని ఈ మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో వైద్యం అందించి ప్రజల ప్రాణాలను కాపాడాయి.